ఈ సమయంలో లూకాసు వార్త 18వ అధ్యాయం 10-14 వచనాలు మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు సజీవులుగా ఉన్నటువంటి సమయాలలో ఆయన శిష్యులకును ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపమానాన్ని తెలియచేశారు. ఆ ఉపమానం చాలా దినాల నుంచి మనం వింటూ వచ్చాము. ఎన్నోసార్లు మనము అనేకమైనటువంటి సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి దేవుడు మనకి సుపరిచితంగా ఇచ్చినటువంటి వాక్యాన్ని ఇంకొకసారి మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ అధ్యాయము ఇంచుమించు 10వ వచనం నుండి 14 వచనాల్లో మనం చూడగలిగితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ప్రార్థించుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ప్రార్థించడానికంటండి 2 వ్యక్తులు వెళ్ళారంట. వారు అనుకుంటున్నాను నేను, వారిద్దరూ కలిసి వెళ్ళారంటే వారు స్నేహితులు అనుకుంటున్నాను. నిజంగా మనం కూడా చాలాసార్లు స్నేహభావం కలిగే మనం కూడా షాపింగ్కి వెళ్తూ ఉంటాం. స్నేహితులు అందరూ కలిసి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పాలి, ఎక్కడికైనా వెళ్తాం, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం, ఎక్కడికైనా మనము ఏదో ప్రదేశానికి వెళ్తాం. అది ఏ ప్రదేశమైనా కానివ్వండి. కాబట్టి మనకి వాళ్ళకి ఉన్నటువంటి బాండేజ్ని బట్టి అది ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద బాండేజ్. ఈ సమయంలో నేను తెలియచేసేటువంటి మాట ఏంటంటే, 2 వ్యక్తులు దేవాలయమునకు వెళ్ళారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు ఖచ్చితంగా చెప్పారు. వారు వెళ్ళినటువంటి ఉద్దేశము దేనికేనంటే, వారు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయానికి వెళ్ళారు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. అసలు ఎందుకని వారు దేవాలయానికి వెళ్ళారు అనే విషయాన్ని చూడగలిగితే, వారు ప్రార్థించుకోవడానికి వెళ్ళారు. నిజంగా చూడండి, వారిలో ఏం కనిపిస్తుందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారుగా వారు ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించేవారుగా వారు ఉన్నారు. దేవుణ్ణి ఇష్టపడేవారుగా వారు ఉన్నారు. కనుకనే వారు ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వారిలో ప్రియ దేవుని బిడ్డలారా, సమయం ఒకేలా ఉంది, వారి సహవాసం కూడా ఒకేలాగా ఉంది, వారు కలిగినటువంటి ఆలోచన విధానాలు కూడా ఒకేలా ఉన్నాయి. అన్ని విషయాల్లో చాలా చక్కగా వారు అక్కడికి వెళ్ళారు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాత్రము దేవుని సంఘంలోకి వచ్చాడంట. దేవుని మందిరంలోకి అలా ఎదురుగా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకొక వ్యక్తి లోనికి రాకుండా బయటే నిలవబడిపోయి మోకాళ్ళ మీద ఉండి తను ప్రార్థన చేస్తున్నాడు. బాగా వింటున్నారా? 2 కలిసి వచ్చారు, 2 కూడా మోకరించారు, 2 కూడా ప్రార్థిస్తున్నారు, 2 కూడా ప్రభువుని వేడుకుంటున్నాడు. అయితే ఒక వ్యక్తి ఏమో బయట ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో లోనున్నాడు. వీరిద్దరూ కూడా ప్రార్థన చేసేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయాన్ని చూడగలిగితే, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు, పరిషియన్స్ అన్నారు. సో ఈ పరిసయ్యుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పేరుకు మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా? పరిశీలన చేసే వ్యక్తిగా ఉన్నాడు. పరిశీలు ఎవరు అనే విషయాన్ని చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశీలించేవారు అని కూడా మనం అనుకోవచ్చు కదండి. రీసెర్చ్ చేసేటువంటి పర్సన్స్. ఈ సమయంలో మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి రీసెర్చ్ చేసే వారంగా ఉంటాం. దేవుని సంఘంలోకి వచ్చి మనం కూడా ఏం చేస్తాం తెలుసా? పరిశోధనలు చేస్తాం. యేసు ప్రభు వారికి మంచి పేరుంది, ఆయన పరిశీలించే దేవుడు అని. కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉన్నాడు. కానీ ఈ సమయంలో సంఘంలో చాలామంది సంఘాలకు ఎందుకు వస్తారు అని అంటే, పరిశోధించడానికి వస్తారు. సంఘం మనకు సూట్ అవుతుంది అంటారా? సంఘంలో మనం కూర్చుంటే చైర్లు సరిపోతాయి అంటారా? అక్కడ టైల్స్ ఉన్నాయా లేవా? అక్కడ ఏసీ, సెంట్రల్ ఏసీ ఉందా లేదా? అసలు పాస్టర్ గారికి అసలు ఏం చదివాడు ఆయన? కనీసం ఎంటీహెచ్ అయినా చేశాడా? మనకు కనీసం మనమేమో కనీసం థియలాజికల్లో ఆయన స్టేటస్ ఎంత ఉంది అనే విషయాలు చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? పరిశీలిస్తాం. ఇంకో మాట చెప్పమంటారా? మనం ఎలా పరిశీలిస్తామంటే, మనం చాలా డిగ్నిటీగా వస్తాం, చాలా డిగ్నిఫైడ్గా వస్తాం, చాలా అఫీషియల్గా వస్తాం, చాలా లేట్గా వస్తాం. దేవుని మందిరంలో మనం అందరం కూడా ఆలస్యంగా రాకూడదు. ఎందుకో తెలుసా? మీకు చాలాసార్లు అదే చెప్తున్నాను. దేవుని మందిరం ఉదయం 10 గంటల కంటే 9:15 గంటల కంటే ప్రభు అక్కడ నించొని ఉంటాడంట. మీకు ఆయన కనిపించడు, అక్కడే ఉన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆయన ప్రతి వారిని చూస్తున్నాడు. ఆయన ఒకసారి చూసి టైం చూస్తున్నాడు అనమాట. 10 గంటలకని నా సేవకుడు మీకు చెప్తే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారో తెలుసా కదండి? 10:30,
11 గంటలకు వస్తున్నారా, ఇంకెప్పుడు మారతారమ్మా మీరు అని ఆలోచన చేత ఒక్కొక్క పక్క నుంచి ప్రభు బాధపడుతున్నటువంటి దినాలు కూడా ఉన్నాయనే విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలను గమనించండి. ఈ వ్యక్తి పేరేంటో తెలుసండి, ఏంటంట? పరిసయ్యుడు. ఆ దినాలలో పరిసయ్యులందరూ కూడా పరిశోధించేటువంటి వారుగా ఉండేవారు. ఇక ఎవరైనా లోకుగా దొరికితే వారి మీదకి ఏదైనా నిందలు మోపాలి, అవమానాలు వాళ్ళ మీదకు పంపించాలనే ఆలోచనతోనే ఉన్నారే తప్ప మరి ఏమాత్రం కూడా నాకు తెలిసి పరిసయ్యులు పరిశీలనతోనే ఉండిపోయారే తప్ప వారి నిజ జీవితంలో వారి హృదయాన్ని ఏమాత్రం కూడా పరిశోధన చేసుకోలేని వారుగా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ ఒక విషయం చెప్పంటారా ప్రియ దేవుని బిడ్డలారా, అందరి వ్యక్తుల్ని పక్కన పెట్టగలిగితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశీలందరినీ పక్కన పెట్టగలిగితే ఇక్కడ యేసు ప్రభు వారు పరిచయం చేసేటువంటి ఈ యొక్క పరిశీలకుడు అనబడినటువంటి ఈ పరిసయ్యుడు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడంట? ఆలయానికి వచ్చాడు. ఆలయానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆలయానికి ముందే వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ నిజంగా చెప్పాలేనంటే ఏమైనా ప్రార్థన చేస్తాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటున్నాడు పరిసయ్యుడు నిలవబడి ఇలా అంటున్నాడంట, దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనైనా, ఈ ఇతర మనుషుల వలెనైనను, ఈ సొంకరి వలెనైనను ఉండనందును నీకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను అని చెప్పాడు. బాగా వినాలి. ఇప్పుడు బయట ఒక వ్యక్తి ఉన్నాడు కదా, లోన ఒక వ్యక్తి ఉన్నాడు. బయట ఉన్న వ్యక్తి పేరేంటి? సొంకరి. లోన ఉన్నటువంటి వ్యక్తి పేరు పరిసయ్యుడు. ఇప్పుడు పరిసయ్యుడు అంటున్నాడు, ప్రభువా, నేను ఎప్పుడు కూడా దొంగతనం చేసేవారిలా ఉండలేదు. మొట్టమొదటిగా నేను అన్యాయం చేసేటువంటి వారుగా ఉండలేదు నాయనా. వ్యభిచారం చేసేటువంటి జాబితాలో నా పేరు కూడా లేదు. చూసారా, అంటే చాలా మంచి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. అంటే ఆయనకు వ్యభిచారం చేయలేదు, ఆయన ఒక దొంగతనం చేయలేదు, ఆయన అన్యాయం చేయలేదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన వచ్చాడు. అందుకని అంత ధైర్యంగా వచ్చాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక యవనస్తుడు వచ్చాడు. ఒక రోజున వచ్చి అడుగుతాడు, అయ్యా, నిత్య జీవరాధ్యానికి వారసుడిగా అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే ఆయన అన్నాడు, నువ్వు ఏం చేయాలో తెలుసండి, నువ్వు వ్యభిచారం చేయకొద్దు, నేను చేయట్లేదు నాయన. అన్యాయం చేయొద్దు, చేయట్లేదు నాయన. నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను ప్రభువా అని అన్నీ చెప్పాడు. కానీ నీకు ఒకటి మాత్రం కొదువుగా ఉంది అని చెప్పాడు. ఏంటనంటే వాడు ధనముతో ఉన్నాడనమాట. ఆ ధనాన్ని మీరు అమ్మి బేదలకు ఇస్తే నీకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని ప్రభు చెప్తే ఆ ఒక్క మాట వినకున్నటువంటి వాడు చిన్న బుచ్చుకుని మనసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ధనం కొరకు పరలోక రాజ్యాన్ని కూడా ఏం చేస్తాడో తెలుసా, తిరస్కరించుకున్న వాడుగా ఉన్నాడు అని మనకు అర్థమవుతా ఉంది. కానీ వాక్యాన్ని మనం చదివితే ఈ యొక్క పరిసయ్యులందరూ కూడా చాలా విధంగా చాలా కఠోరమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. కానీ ఎక్కడ మనం చూసినటువంటి ఈ యొక్క వ్యక్తి మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా, దొంగతనానికి దూరంగా ఉన్నాడు, వ్యభిచారానికి దూరంగా ఉన్నాడు, అన్యాయానికి దూరంగా ఉన్నాడు, అక్రమానికి దూరంగా ఉన్నాడు. తనలో ఏ విధమైనటువంటి స్వార్థం లేదు. అందుకనే తనంతట తానుగా ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, అంత ధైర్యంగా మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉన్నామా? అంతలా ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉన్నామా? మనలో చాలాసార్లు తప్పులు ఉన్నాయనుకోండి, మనం ప్రార్థించలేం. మనలో ఏదైనా అలవాట్లు ఉన్నాయనుకోండి, ప్రార్థించలేం. బహుశా ఈయనలో ఉన్నటువంటి లోపాలు ఒకవేళ ప్రియదేవుని బిడ్డలు ఈయనకి లేవు, ఒకవేళ మనకు ఉన్నాయేమో. మనలో ఉంటే మనకు ప్రార్థన వస్తుందా? ఈ సమయంలో ప్రార్థనను మనం చేయగలుగుతున్నామా? పాపం మనసులో పెట్టుకుంటూ ప్రార్థన ఏ విధంగా మనం చేయగలుగుతాం? ప్రార్థన చేయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ప్రార్థన మన జీవితంలోనికి రాలేకుండా మనలను కప్పిపెట్టేసేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారు గమనించండి. ఈ యొక్క పరిసయ్యుడు అంటున్నాడు, నేను ఏ విషయంలో లేను నాయనా. ఇంకో విషయం చెప్పమంటారా, బయట కూర్చున్నటువంటి సొంకరి వలె కూడా నేను లేను నాయనా అంటున్నాడు. చూసారా, సొంకరోడు వలె కూడా నేను లేనా అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి వచ్చారు, కలిసి మోకాలు వేశారు, కలిసి ప్రార్థన చేశారు. కానీ బయట ఉన్నటువంటి వాడు చూసారా ఒక గేటు దాటి లోనికి వచ్చిన తర్వాత తన స్నేహాన్ని కూడా ఏం చేశాడు తెలుసా, పక్కన పెట్టేశాడు. తన వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెట్టాడు. తనతో ఉన్నటువంటి ఆ ప్రేమ శైలిని కూడా పక్కన పెట్టి అంటున్నాడు, నేను వాడిలా కూడా కాదు నాయనా అంటున్నాడు. ఎవరిలాగా? వచ్చిన వాడిలా కూడా కాదు. అంటే తనంతట తానుగా ఏం చేసుకుంటున్నాడో తెలుసండి, గణపరుచుకుంటున్నాడు. నేను ఒక వ్యభిచారిని కాదు,
నేను ఒక మోసగాన్ని కాదు, నేను ఒక అన్యాయస్తుని కాదు. ఇదిగో నా ఫ్రెండ్ వచ్చాడు చూసావా, వాడు ఎందుకు రాలేదో తెలుసా, నేను ఇంత ఖచ్చితంగా ఉన్నాను కనుక నేను లోనికి వచ్చాను. ఆడు ఖచ్చితంగా లేడు కనుక ఆడు బయట ఉన్నాడు, నీకు ఆడు భయపడుతున్నాడు, నాలో ఏ భయం లేదు కాబట్టే నేను ఇక్కడికి వచ్చేసాను అని ధీమా పొత్తును ఏం చేశాడో తెలుసా, వ్యక్తపరుస్తున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలన్నీ ప్రభు ఎవరికి చెప్పాడో తెలుసా, అక్కడ ఉన్నటువంటి వారందరికీ, శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి చెప్పాలి సమూహానికి చెప్తున్నాడు అన్నమాట. ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకు వచ్చారు, ఒకడు ఇలా ప్రార్థన చేశాడు, ఒకడు అలాగున ప్రార్థన చేశాడు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆలకించారు. ఈ రోజున ప్రభు మరొకసారి ఆ మాటల్ని మనకి పలుకుతున్నటువంటి సమయంలో ఇక్కడున్న వారందరూ కూడా మనసు విప్పి ఆలోచించాలి. మనసు పెట్టి ఒక్కసారి ఏం చేయాలి తెలుసండి, మాటను వినాలి. మనసు పెట్టి మరొకసారి ప్రభు యొక్క వాక్యము ఈ రోజున మనతో ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటను విని తద్వారా మనము నివసించాలి. తద్వారా మనం ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పక్షాన మనము చేస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక.